పావు శాతమో కాదు ఇక్కడ. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు వర్సెస్ ఒక పార్టీ లేదా ఒక వ్యక్తి. ఆయనకి ఇష్టం లేదు, రాష్ట్రానికి నష్టం జరిగినా ఏదో ఒకటి చెయ్యాలి అనే కుట్ర అనేది మనకు అర్థమవుతుంది. సరే, భూముల విషయంలో ఆ కాంపెన్సేషనో లేకపోతే ఆ రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో కొంత జాప్యమో కొంత అసంతృప్తి చిన్న చిన్న విషయాలు ఉంటే ఉండొచ్చు. కానీ అందరూ కూడా సర్దుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అలాగే సిఆర్డీఏ కూడా మాట్లాడుతుంది. ఒక పిక్చర్ ఇవ్వండి అంకమరావు గారు, ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోంది భూములు ఇచ్చిన రైతుల విషయంలో కానీ, ఇప్పుడు ఇవ్వడానికి మొండికేస్తున్న రైతుల విషయంలో కానీ, దాని వెనకాల జరుగుతున్న కుట్ర విషయంలో కానీ. కృష్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు సాహెబ్ గారికి, అలాగే కీర్తన గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. చాలా మంచి అంశాన్ని ఈ రోజు మీరు ఎత్తుకున్నారు కృష్ గారు. ముందుగా మీకు అభినందనలు. కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టంగా అసలు రాజధాని అంటే ఏంటి, భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు ఎలాంటివి, దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనేది నిస్సందేహంగా కూడా ప్రజలందరూ కూడా తెలియాలి. అంటే వాళ్ళ చేతిలో పత్రిక ఉందని, ప్రసార మాధ్యమం ఉందని చెప్పని దీని గురించి ఏ విధమైనటువంటి విషపరాతలు రాస్తున్నారో, విద్వేషాలు సృష్టించేలాగా వాళ్ళు ఏ విధంగా ప్రసారం చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. దానికి ఈ రోజు అక్కడ 13 మంది రైతులు, ముఖ్యంగా రిషి గారు గుర్తుపెట్టుకోవాలి, 13 మంది రైతులు 2 ఎకరాల 72.5 సెంట్లు మాత్రమే ఇప్పుడు పోలింగ్ తీసుకున్నారు. దీనికి సంబంధించి 23 నెలల నుంచి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారండి రమారమి. ఇప్పుడు ప్రతి రైతు వారి దగ్గరికి సిఆర్డీఏ అధికారులు 15 నుంచి 20 సార్లు వెళ్ళి ఉంటారు ప్రతి రైతు దగ్గరకు కూడా. అంటే ఎందుకు అంటే వాళ్ళు నష్టపోకూడదు. 29,000 మంది పై చెరుకు రైతులు, 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెబుతూ, దాని వల్ల వచ్చే లాభాల గురించి వివరిస్తూ, రాజధాని ఆవశ్యకత గురించి చెబుతూ, ఒకవేళ మీరు ఆపినా కూడా ఇది ఆగదు, మేము ఈ విధంగా తీసుకుంటాము, అయినా సరే మీరు నష్టపోకూడదు, రైతులు మీరు పండించే పంటే దేశానికి ముఖ్యం, రైతే దేశానికి వెన్నెముక అనే విధంగా రైతుల గురించి, రైతుల శ్రేయస్సు గురించి, రైతుల లాభాల గురించి, వచ్చే లాభాల గురించి ఈ రోజు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇన్ని రోజులు ఉపయోగపట్టారు. 23 నెలలండి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిస్సందేహంగా కూడా గతంలో కూడా చూసాం వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు మహిళా అమ్మ తల్లులు కూడా మాట్లాడింది చూసాం. అందుట్లో ఒక మహిళ మాట్లాడుతుంది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ భూమి మేము ఇస్తే మేము ఎలా తినాలి అని చెప్పని. అందుట్లో 1 సెంటు నుంచి గరిష్టంగా ఉంది 43 సెంట్లు అంటే ఈ 13 మంది రైతులకి. కృషి గారు గమనించుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించుకోవాలి. 1 సెంటు నుంచి 43 సెంట్లు మాత్రమే అధికంగా ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నది. మొత్తం కలిపి 13 మంది 2 ఎకరాల 72.5 సెంట్లు మాత్రమే అది. ఇది దానికి సంబంధించి నా రాజధాని, నా రాష్ట్రం, దాంట్లో నా భాగస్వామ్యం ఉందని చెప్పని గుండె మీద చేసుకుని గర్వంగా చెప్పుకోవాల్సిన రైతుని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ క్రీడలో, తన రాజకీయ లాభం కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినా తనకేం నష్టం లేదు, తనలో ఒక్కడే లాభపడితే చాలు, తనకు ఒక్కడికే పేరు వస్తే చాలు, రాష్ట్రంలో రాజధాని అనేది అంశాన్ని మేలుగా, అంటే ప్రపంచంలో ఈ రోజు హెరిటేజ్ నగరంగా ఆయన నమూనా చూపించిన తర్వాతే హెరిటేజ్ నగరంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా దాన్ని గుర్తింపు వచ్చిన సందర్భంగా ఏదో విధంగా దాన్ని నాశనం చేయాలి, రైతులు బాగుపడకూడదు, రాజధాని బాగుండకూడదు, ఇక్కడ అభివృద్ధి జరగకూడదు, క్వాంటమ్ వ్యాలీతో పాటు రకరకాల పరిశ్రమలు రాకూడదు, యువతకు ఉద్యోగ కల్పన జరగకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు, ఆత్మ గౌరవంతో బతకూడదు, నేనిచ్చే పథకాలతోటి బానిసలుగా బతకాలని చెప్పని ఒక నిరంకుశ వ్యక్తి ఆలోచిస్తున్న విధానానికి ఈ రోజు ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందనైతే నేను భావిస్తున్నా. ఇక్కడ రైతుల గురించి మొన్నటిదాకా నాకు కూడా సానుభూతి ఉండేది, కానీ మొన్న ఈ పరిణామాలు, ఈ నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత రైతు అనేవాడు, నాకు తెలిసినంత వరకు నేను రైతు బిడ్డగా చెబుతున్నాను, తను పండించిన పంట దిగుబడి అధికంగా రావాలని కోరుకుంటాడు, ప్రకృతి బాగా సహకరించాలని కోరుకుంటాడు, తన పండిన పంట గురించి 10 మంది మెచ్చుకొని మంచి పంట మీరు మాకు అందించారని చెప్పని చెప్పుకుంటా ఉంటే అతనికి కడుపు నిండిపోతా ఉంటది. అలాంటి రైతు ఈ రోజు ఎవరికి కూడా అన్యాయం చేయాలని కోరుకోడు, 10 మంది మేలు మాత్రమే కోరుకుంటాడు. వాళ్ళు నిజమైన రైతులు. ఇక్కడ 29 గ్రామాల రైతులు ఇస్తే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి, E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి చిన్న, అంటే ఈ 2 ఎకరాల 72.5 సెంట్ల భూమి కోసం వాళ్ళు ఇంత యాగి చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారండి, 5 కోట్ల 60 లక్షల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది ఒక ఎకరాకి. 5 కోట్ల 60 లక్షల రూపాయల పై చిలుకు. పూలింగ్ లో ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి కదండి. అక్కడ పలాని రైతు ఇచ్చాడు, ఆ 29 గ్రామాల రైతుల సరసన ఈ 13 మంది రైతులు దాంట్లో కూడా ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు
జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి 11 స్థానాలకు పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు రాజధాని అంటే అంకమరావు గారు మాట్లాడండి, వినపడుతోంది నాకు. కాదు మీ ఆ, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ 56,000